పాతాళ భైరవి. అనగనగా ఉజ్జయిని అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక మహారాజు. ఆయనకు ఇందుమతి అనే అందమైన కుమార్తె ఉండేది. అదే రాజ్యంలో తోటరాముడు అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. అతను రాజుగారి తోటమాలి కొడుకు. రాముడు యువరాణి ఇందుమతిని ఎంతగానో ఆరాధించేవాడు. ఒకరోజు రాజుగారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే కుబేరుడి సంపదకు సమానమైన సంపదను తీసుకువచ్చి నా ఖజానాను నింపుతారో వారికే నా కుమార్తె ఇందుమతిని ఇచ్చి వివాహం చేస్తాను. ఈ ప్రకటన విని ఎందరో రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు. తోటరాముడికి ఆశ ఉన్నా అంత సంపద ఎలా సంపాదించాలో తెలియక నిరాశ చెందాడు. ఈ ప్రకటన గురించి ఒక శక్తివంతమైన దుష్టమాంత్రికుడికి తెలిసింది. పాతాళ భైరవిదేవికి ఒక ధైర్యవంతుడైన యువకుడిని బలిస్తే తనకు అపారమైన శక్తులు వస్తాయని ఆ మాంత్రికుడి నమ్మకం. అతను రాముడి ధైర్యం గురించి విని తన పథకానికి అతనే సరైనవాడని నిర్ణయించుకున్నాడు. మాంత్రికుడు ఒక సాధువు వేషంలో తోట రాముడి దగ్గరకు వచ్చాడు. నాయనా, నీవు యువరాణిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు. పాతాళ భైరవి గుడిలో ఒక మహిమగల విగ్రహం ఉంది. అది కోరిన కోరికలు తీరుస్తుంది. నేను నీకు సహాయం చేస్తాను అని నమ్మబలికాడు. రాముడు మాంత్రికుడిని నమ్మి అతనితో కలిసి బయలుదేరాడు. వారు చాలా దూరం ప్రయాణించి ఒక భయంకరమైన గుహలోకి ప్రవేశించారు. అక్కడ పాతాళ భైరవిదేవి భయంకరమైన విగ్రహం ఉంది. ఈ దేవికి నరబలి ఇస్తేనే ఆ మహిమగల విగ్రహం మనకు దక్కుతుంది అని చెప్పాడు మాంత్రికుడు. అప్పుడు రాముడికి అనుమానం వచ్చింది. మాంత్రికుడు తననే బలి ఇవ్వాలని చూస్తున్నాడని గ్రహించాడు. స్వామి, దేవికి ఎలా నమస్కరించాలో నాకు తెలియదు. దయచేసి మీరు చేసి చూపించండి అని అమాయకంగా అడిగాడు రాముడు. మాంత్రికుడు నమస్కరించడానికి కిందకు వంగగానే రాముడు తన కత్తితో మాంత్రికుడి తల నరికేశాడు. ఆ బలికి పాతాళ భైరవిదేవి ప్రత్యక్షమైంది. రాముడి ధైర్యానికి మెచ్చి కోరికలు తీర్చే మహిమగల విగ్రహాన్ని అతనికి ప్రసాదించింది. రాముడు ఆ విగ్రహంతో రాజ్యానికి తిరిగివచ్చి అపారమైన సంపదను సృష్టించి రాజుగారి ఖజానాను నింపాడు. రాజుగారు తన మాట నిలబెట్టుకుని కుమార్తె ఇందుమతిని రాముడికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించారు. రాముడు ఇందుమతి సంతోషంగా జీవించసాగారు. చనిపోయిన మాంత్రికుడు తన మంత్రశక్తులతో తిరిగి బతికాడు. రాముడిపై పగతో రగిలిపోయాడు. తన శిష్యుడిని పంపి రాజభవనం నుండి ఆ మహిమగల విగ్రహాన్ని దొంగిలించాడు. విగ్రహం చేతికి చిక్కగానే మాంత్రికుడు రాముడి సంపదనంతా మాయం చేశాడు. అంతటితో ఆగకుండా రాజభవనంలోకి ప్రవేశించి ఇందుమతిని అపహరించుకుని తన రహస్య స్థావరానికి తీసుకువెళ్లాడు. రాముడు తన సంపదను, ప్రాణానికి ప్రాణమైన ఇందుమతిని కోల్పోయి కుమిలిపోయాడు. కాని అతను ధైర్యం కోల్పోలేదు. తన భార్యను ఎలాగైనా రక్షించుకోవాలని మాంత్రికుణ్ణి వెతుక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాముడు చివరికి మాంత్రికుడి స్థావరాన్ని కనుగొన్నాడు. అక్కడి ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. రాముడు తన తెలివి, బలంతో మాంత్రికుడిని ఓడించి మహిమగల విగ్రహాన్ని తిరిగి సంపాదించాడు. ఇందుమతిని విడిపించుకుని ఉజ్జయినికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత వారు సుఖసంతోషాలతో జీవించారు.